నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. మనము గత కొన్ని వీడియోలుగా వివాహ ఎలా ఉంటుంది, వివాహ జీవితము, సప్తమాధిపతి, అష్టమాధిపతి, అలాగే ఎవరెవరికి మాంగళ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి, అష్టమ స్థానం ఎలా పరిశీలించాలి, ఇలా అన్నీ కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ వీడియోలో మనం దీర్ఘకాలిక మాంగళ్యంగా ఉండాలి అంటే, వాళ్ళకి మాంగళ్య బలం ఉండాలి అంటే ఆడవారి జాతకంలో అష్టమ స్థానం అనేది ఎలా ఉండాలి, ద్వితీయ స్థానం అనేది ఎలా ఉండాలి, ఈ రెండూ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏ స్త్రీ అయినా సరే వారికి ఎంత ధనం ఉన్నా, ఎంత కోటాను కోట్ల ఆస్తి ఉన్నా కూడా మాంగళ్యాన్నే తాను కోరుకుంటుంది. ఎవరైనా సరే, మీరు ఎలాంటి పదవులు ఉన్నా, ఎలాంటి ఆశించినా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది ఒక్కొక్కసారి అనుకోకుండా రాజకీయాల్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఇది. సో మనకి అది అప్రస్తుతమైనా కూడా ఈ వీడియోకి కొంతమంది భర్త కాలం చేసిన తర్వాత వారు రాజకీయాల్లోకి రావటం, మంత్రి పదవులు అనుభవించటం, లేదా ధన సంపాదన, వాళ్ళకి కోటాను కోట్ల ఆస్తి ఉండటం, అవన్నీ రావటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది ఎవరూ కూడా హర్షించండి, ఎవరు కూడా కోరుకోరు. వారు ఉన్నంతలో భర్త, పిల్లలతో సుఖంగా ఉండాలి, సంతోషకరమైన జీవితం గడపాలనే ప్రతి ఆడవారు కూడా కోరుకుంటారు. కాబట్టి ఎవరైనా వారికి మాంగళ్యం ఉండాలి, దీర్ఘకాలం ఉండాలి, తన భర్త తాను ఉండాలి, ఆ భర్త చేతిలో తాను వెళ్ళిపోవాలి అని ఏ స్త్రీ కూడా కోరుకుంటుంది. ప్రతి స్త్రీ కూడా కోరుకుంటుంది. అది మన హిందూ దేశంలో ఉన్న సాంప్రదాయం అనుకోండి, భారతదేశంలో ఉన్న ఆచార వ్యవహారాలను బట్టి అనుకోండి, ఏదైనా సరే ప్రతి స్త్రీ కూడా అలాగే కోరుకుంటుంది. అంతేగాని తన భర్త ముందుగా కాలం చేసి తన వితంతు అయిపోయి తద్వారా వచ్చే ఆస్తిపాస్తులు కానీ, పదవులు కానీ, లేదా మరొకటి కానీ ఆశించటం అనేది మన భారతదేశంలో పుట్టిన ఏ స్త్రీ కూడా చేయదు. కాబట్టి దీర్ఘకాల మాంగళ్యం అనేది కూడా ఒకంత మనకి ముఖ్యమైన అంశం. ఈ వివాహ పొంతంలో మనం చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. ఆడవారు, అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఈ విషయాలను మనని అడుగుతూ ఉంటారు. ఎందువల్ల అంటే మనకి కొంతమందిని చూస్తున్నప్పుడు ఎంతో ఆనందంగా, ముచ్చటగా ఉంటుంది. ఒక 70-80 సంవత్సరాలు వచ్చి పండు దంపతులు ఎక్కడైనా గుళ్ళల్లో కానీ, మనకి వాకింగ్లో కానీ, ప్రయాణాల్లో కానీ కనబడుతూ ఉంటారు. అప్పుడు ఎంతో ముచ్చట వేస్తూ ఉంటుంది వారిని చూసినప్పుడు. వారికి ఒక దండం పెట్టుకున్నా కూడా మనకి మంచి జరుగుతుంది. వారి చూపులు, వారి దీవెనలు కూడా మంచిది. ఇదివరకు సంవత్సరాలు 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు కలిసి ఉండి సుఖవంతమైన సంసారాన్ని వారు జీవించి సాగించి, అలాగే వారి పిల్లల్ని, వాళ్ళ మనవల్ని కూడా చూసి సంతోషకరంగా ఉండేవాళ్ళు. ఇవాళ పెళ్ళిళ్ళే లేట్ అయిపోతున్న తరుణంలో పిల్లల్ని చూడటమే ఒకంత ఎక్కువగా ఉంది. వాళ్ళ చదువులు చెప్పించి, వారికి వివాహం చేయించి, వాళ్ళు సెటిల్మెంట్ అయ్యేటప్పటికి రిటైర్మెంట్ అయిపోయి అనారోగ్యాలు పాలైపోయి జీవితం సగం పైగా అయిపోతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి జాతకంలో కూడా, ముఖ్యంగా స్త్రీ జాతకంలో మనం దీర్ఘకాల మాంగళ్యం అనేది ఎలా ఉంటుంది అనేది మనం పరిశీలించాలి. ఎందుకంటే ప్రతి స్త్రీ కూడా తనకు దీర్ఘాయుష్మంతుడైన భర్త ఉండాలి, ఆ భర్త చేతిలో తాను కాలం చేయాలి పసుపు కుంకాలతో అని చెప్పని కోరుకుంటుంది. కాబట్టి మన భారతదేశంలో ఇది ఎంతైనా ఒక ఆచారంగా ఉంటుంది. కాబట్టి మనం దీన్ని పరిశీలించుకోవడానికి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏ స్త్రీ జాతకంలో అయినా సరే సప్తమాధిపతి, లగ్నాధిపతి కలిసి లగ్నస్థానంలో ఉండి వారి మీద శుక్ర వీక్షణ లేదా శుభగ్రహ వీక్షణ ఉన్నట్టయితే వారికి మంచిగా ఉంటుంది. వారికి సౌభాగ్యాలు, దీర్ఘకాల సంతోషాలు, ఆయురారోగ్యాలు అన్నీ ఉంటాయి అని మనం చెప్పవచ్చు. వారి దాంపత్యం సాఫీగా, ఏమి పొరపచ్చాలు లేకుండా ఆయన ఏది చెప్తే ఈవిడ వింటాం. ఏదైనా ఎప్పుడైనా సలహా కావాల్సి వచ్చినప్పుడు శ్రీమతిని అడగటం, తద్వారా ఆయన మంచి నిర్ణయాలు తీసుకోవటం అనేది మనం చూస్తూ ఉంటాం కొన్ని కుటుంబాల్లో. కాబట్టి ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. వారికి ఎటువంటి లోటు లేకుండా ధనం, ధాన్యం, అంటే మనం చెప్తాం కదా, నిత్యము వాళ్ళకి సంతోషకరమైన జీవితం,
ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు అన్నీ కూడా వారికి ఉంటాయి. కాబట్టి దాంపత్యానికి అతి ముఖ్యమైన గ్రహం శుక్రుడు కాబట్టి ఆ శుక్రుడు మంచిగా ఉండటం, పాపకత్తిలో పడకుండా, అస్తంగత్వం చెందకుండా ఉండటం, అలాగే సప్తమాధిపతి ముఖ్యంగా వివాహానికి కారకుడు కాబట్టి ఆ సప్తమాధిపతి లగ్నాధిపతి కలిసి లగ్నస్థానంలో ఉండి వారికి సప్తమ వీక్షణ, శుక్రుడి యొక్క సప్తమ వీక్షణ, శుక్రుడికి ఒకటే వీక్షణ ఉంటుంది కాబట్టి ఆ వీక్షణ ఉన్నట్టయితే వారు దాంపత్య జీవితం బాగుంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే ఏ జాతక చక్రంలో అయినా వధువుకి, ఏ స్త్రీకైనా సరే సప్తమాధిపతి పుణ్యగ్రహమై ఉండి, అలాగే లగ్నాధిపతి కూడా పుణ్యగ్రహమై వారిద్దరూ తమ తమ ఉచ్చరాశుల్లో కానీ మిత్ర క్షేత్రాల్లో కానీ ఉంటే ఆ కన్యకు కూడా దీర్ఘాయుష్మంతుడు, అలాగే ఆయురారోగ్యాలు ఉన్న భర్త దొరుకుతాడు. అలాంటి ఆయుష్మంతుడకు భర్త ఆ భార్యకు, ఆ అమ్మాయికి వస్తుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. మరొకసారి చూసుకుంటే ఏ జాతక చక్రంలో అయినా, ఏ వధువు జాతక చక్రంలో అయినా తీసుకుంటే సప్తమాధిపతి శుభగ్రహమై, ఇక్కడ పుణ్యగ్రహమై అంటే శుభగ్రహమై అని చెప్పారు. అలాగే లగ్నాధిపతి కూడా శుభగ్రహమై వారిద్దరూ తమ ఉచ్చరాశుల్లో కానీ లేక మిత్రక్షేత్రాల్లో కానీ ఉన్నట్టయితే వారికి మంచి ఆయుష్మంతుడకు భర్త లభిస్తారు అని చెప్పని ఇక్కడ చూడాలి మనం. లగ్నాధిపతి ఎప్పుడూ కూడా శుభుడే. ఇక్కడ మనకి నైసర్గిక శుభులు, నైసర్గిక పాపుల్ని తీసుకుంటే సప్తమాధిపతి ఎప్పుడూ కూడా పాపి అవుతాడు. ఇక్కడ శుభగ్రహము అంటే కనుక ఇక్కడ నైసర్గిక శుభాలైన చంద్రుడు, ఎవరితో కలవని బుధుడు, గురువు, శుక్రుడు, వీటిని మనం తీసుకోవాలి. ఇలా ఉన్నట్టయితే వారికి మంచి ఆయుర్దాయం ఉన్న భర్త, ఆయుర్దాయం ఉన్న మనిషి భర్తగా వస్తారు అని చెప్పారు. అలాగే ఏ స్త్రీ జాతకంలో అయినా సరే లగ్నాధిపతి లగ్నస్థానంలోనే ఉండటం. మనం చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పుకున్నాం, ఏ స్థానాధిపతి ఆ స్థానంలో ఉన్నట్టయితే ఆ స్థానానికి ఒకంత బలం చేకూరుతుంది అని చెప్పని. అలాగే సప్తమాధిపతి కూడా లగ్నస్థానంలోనే ఉంటే పాపగ్రహ పుణ్యగ్రహ సంయోగం అనేది లేక, అంటే పాపగ్రహాలు పుణ్యగ్రహం అంటే ఇక్కడ శుభగ్రహం, వీరిద్దరి కలయిక లేక లగ్న సప్తమాధిపతులు ఇద్దరు పాపగ్రహాలైనా కూడా ఆ స్త్రీకి దీర్ఘకాల మాంగళ్యయోగం ఉన్నట్లే అని మనం భావించాలి. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ లగ్నాధిపతి శుభగ్రహం అయినప్పుడు సప్తమాధిపతి ఎప్పుడూ కూడా అశుభగ్రహంగానే ఉంటుంది. కాబట్టి మనం ఈ పరీక్ష అనేది చూడాలి. ఉదాహరణకి ఇప్పుడు చూసుకున్నట్టయితే మేషలగ్నం తీసుకున్నాం అనుకోండి, సప్తమాధిపతి ఎప్పుడూ శుభుడే, కానీ ఆయన నైసర్గిక పాపి శుక్రుడు, కానీ సప్తమాధిపతి శుక్రుడు. ఈయన చూసినట్టయితే ఆధిపత్య పాపి అవుతాడు, నైసర్గిక శుభగ్రహం అవుతారు. కాబట్టి ఈ రకమైన అంశాలన్నిటినీ కూడా మనం చూసుకోవాలి. ఒకవేళ ఇద్దరికీ అది శత్రుక్షేత్రమై పుణ్యగ్రహ వీక్షణ ఉంటే అది కూడా మంచిగా ఉంటుంది అని చెప్పారు. వధూవరుల ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి సప్తమాధిపతికి ఉచ్చస్థానమైన శుభ ఫలితమే ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. అంటే సప్తమ స్థానము, ఒకవేళ సప్తమాధిపతి ఎవరైనా ఉచ్చస్థానంలో ఉన్నారనుకోండి, అది మంచిది ఆ దాంపత్య జీవితానికి, వారికి దీర్ఘకాల మాంగళ్యానికి అని చెప్పటం అనేది జరిగింది. అలాగే ఏ స్త్రీ జాతకంలో అయినా లగ్నాధిపతి ఉచ్చస్థానంలో ఉండి ఆ స్థానంలో సప్తమాధిపతి కూడా ఉంటే లగ్న సప్తమాధిపతుల మీద గురువు యొక్క వీక్షణ, అంటే అది పంచమ వీక్షణ కానివ్వండి, సప్తమ వీక్షణ కానివ్వండి, భాగ్య వీక్షణ కానివ్వండి, అది వారికి మంచిదే అని మనం చెప్పాలి. అలాగే చంద్రుని యొక్క సప్తమ వీక్షణ లేక ఇద్దరి వీక్షణ ఒకే రాశి నుంచి కానీ వేరువేరు రాశుల నుంచి కానీ, అది చంద్రుడి దృష్టి కానివ్వండి, గురువు దృష్టి కానివ్వండి, లేదా ఇద్దరిది ఉన్నా కూడా సప్తమం మీద మంచిది, ఆ వధువుకి దీర్ఘకాల మాంగళ్యం అనేది ఉంటుంది అని మనం చెప్పవచ్చు అని చెప్తున్నారు. కాబట్టి స్త్రీ జాతకాన్ని మనం పరీక్షించేటప్పుడు ముఖ్యంగా 1-2 సార్లు పరీక్షించాలి. అలాగే ఇద్దరిది వధూవరుల జాతకాలు పరీక్షించినప్పుడు మనము లగ్నాధిపతిని, ద్వితీయాధిపతిని, పంచమాధిపతి, సప్తమాధిపతి, అష్టమాధిపతి, భాగ్యాధిపతి, వ్యయాధిపతి, ఈ రకంగా అన్నిటినీ కూడా మనం పరీక్షించుకుంటూ ఉండాలి. అలాగే ఏ స్త్రీ జాతకంలో అయినా సరే లగ్నాధిపతి ఉచ్చస్థానంలో ఉండి ఆ సప్తమాధిపతి వీక్షణ ఉంటే కనుక సప్తమ స్థానం మీద కానీ సప్తమాధిపతి మీద కానీ ఉంటే ఆ స్త్రీకి అత్యంత శుభమాంగళ్యం ఉంటుంది. ఎక్కువగా వారికి
దీర్ఘకాల మాంగళ్యం ఉంటుంది అని మనం చెప్పవచ్చు. మరొకసారి చెప్పుకుందాం. ఏ జాతకంలో అయినా సరే లగ్నాధిపతి ఉచ్చస్థానంలో ఉండి, ఏ లగ్నమైనా సరే అది నైసర్గిక శుభగ్రహమా పాపగ్రహమా అని కాకుండా ఆ లగ్నాధిపతి ఉచ్చస్థానంలో ఉండి ఆ సప్తమాధిపతి, ఆ జాతకానికి ఉన్న సప్తమాధిపతి అంటే లగ్నాన్ని బట్టి సప్తమాధిపతి మారుతూ ఉంటారు. ఆ సప్తమాధిపతి వీక్షణ సప్తమ స్థానం మీద, అంటే సప్తమాధిపతి యొక్క సప్తమ స్థానం మీద అంటే అతను లగ్నం నుంచి అయితే సప్తమ వీక్షణ, విశేషమైన వీక్షణ అంటే గురు కుజ శనులకు ఉంది కాబట్టి ఆ విశేషమైన వీక్షణ కానీ సప్తమ స్థానం మీద కానీ సప్తమాధిపతి మీద కానీ ఉంటే ఆ స్త్రీకి అత్యంత దీర్ఘకాల మాంగళ్యం, సౌభాగ్యము అన్నీ కూడా ఉంటాయి అని మనం చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ ఒకంత లోతుగా మనం అధ్యయనం చేసుకోవాలి. ఇక్కడ ఎప్పుడైనా సరే ఈ దీర్ఘకాల మాంగళ్యము, అన్యోన్యత ఇవన్నీ చూసుకోవాలి అంటే సప్తమాధిపతి, సప్తమ స్థానము ఈ రెండు అనేది బాగుండాలి. అలాగే కలత్రకారకుడు శుక్రుడు. కాబట్టి వీటిని ముఖ్యంగా మనం బేరేజ్ వేసుకుంటూ చెప్పాలి. అలాగే మరొక పాయింట్ ఏంటంటే ఏ స్త్రీ జాతకంలో అయినా సరే కేంద్రాధిపతులు పుణ్యగ్రహాలే సప్తమ స్థానాధిపతి మిత్రస్థానములందు లేక ఉచ్చస్థానంలో ఉన్న ఆ స్త్రీకి దీర్ఘ మాంగళ్యం ఉంటుంది, దీర్ఘకాల మాంగళ్య యోగం అనేది ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ఏ స్త్రీ జాతకంలో అయినా సరే కేంద్రాధిపతులు అంటే 1, 4, 7, 10 వీళ్ళు పుణ్యగ్రహాలై అంటే శుభగ్రహాలై ఉండి ఇక్కడ మనకి కొన్నిటికే ఈ అవకాశం అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు కర్కాటక లగ్నం తీసుకున్నా కూడా ఒక లగ్న చతుర్థాధిపతి అవుతాడు, సప్తమాధిపతి అవరు. కాబట్టి కేంద్రాధిపతులు పుణ్యగ్రహాలై సప్తమ స్థానాధిపతి మిత్రస్థానంలో ఉన్నా లేక ఉచ్చస్థానంలో ఉన్నా ఆ స్త్రీకి దీర్ఘకాల మాంగళ్యం ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే మరొక పాయింట్ మనం చూసుకున్నట్టయితే ఏ స్త్రీ జాతకంలో అయినా సరే లగ్నాధిపతి కానీ సప్తమాధిపతి కానీ మిత్రక్షేత్రంలో ఉన్నా లేక తమ స్వక్షేత్రంలో ఉన్న మూల త్రికోణ క్షేత్రాలలో ఉన్న వీరికి దీర్ఘకాల మాంగళ్య యోగం ఉంటుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. అంటే ఆమె యొక్క భర్త దీర్ఘకాలం జీవించి ఉంటారు, ఆయురారోగ్యాలతో ఉంటారు. అలాగే ఆ స్త్రీ ఏదైతే కోరుకుంటుందో తన భర్త చేతిలో ఆమె కాలం చేయాలి అని చెప్పని అది అనేది వారికి సిద్ధిస్తుంది అనేది మనం చెప్పవచ్చు. కాబట్టి ముఖ్యంగా అష్టమస్థానం పరిశీలించాలి, సప్తమాధిపతిని పరిశీలించాలి, లగ్నాధిపతిని కూడా పరిశీలించాలి. ఎందుకంటే లగ్నాధిపతి యొక్క బలమే ఆమె కోరికను మనకి ఉంటుంది. ఎవరు అనుకున్నది వారు సాధించాలన్నా, ఏం చేయాలన్నా, కృషి ఎంతవరకు వాళ్ళు పైకి వెళ్తారనుకున్నా, ఇవన్నీ తీసుకోవాలనుకున్నా మనం లగ్నాధిపతి యొక్క బలాన్ని మనం పరిశీలించాలి. కాబట్టి లగ్నాధిపతిని, అష్టమాధిపతిని, సప్తమాధిపతిని, అలాగే శుక్రుణ్ణి, సప్తమాధిపతిని, ఆధిపతి ఎక్కడ ఉన్నారు, అలాగే సప్తమానికి కారకుడు, మరొకసారి సప్తమంలో ఉన్న గ్రహము ఎక్కడ ఉన్నారు, ఇవన్నిటినీ కూడా పరిశీలించి మనం నిర్ణయించవలసి ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఎంతో కొంత వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ధన్యవాదాలు.